నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఎన్నికల వేళ ప్రజల కరచేతిలో వైకుంఠం చూపిస్తే చాలు అధికారం హస్తగతం అయిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. 2014లో ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా ఏకంగా 600లకు పైగా హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఎన్ని హామీలు ఇచ్చినా ఎవరు నిలదీసే పరిస్థితి ఉండదన్న ధీమాతో అన్ని హామీలు ఇచ్చారా, లేక అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కోల్డ్ స్టోరేజ్లో పారేయొచ్చు అనుకున్నారో తెలియదు. కానీ హామీలు అయితే ఇచ్చి పారేశారు. వాటిలో ఏ హామీని అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేళ కొత్త హామీలతో ముందుకొస్తున్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే అలవాట్లు లేని చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దని విపక్షాలన్నీ కూడా గొంతెత్తి హెచ్చరిస్తున్నాయి. దీనిపైన ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఈద రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ గారు, విజయవాడ నుంచి ఐసీసీ మెంబర్ సుందర రామశర్మ గారు, కాకినాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మాలకొండయ్య గారు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆకాశంలో చంద్రుని దింపితేస్తామని హామీ ఇస్తారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు అడుక్కుంటారు. నమ్మిన జనం అధికారంలోకి తెస్తే ఇచ్చిన హామీలన్నింటినీ మూట కట్టి అటకెక్కిచ్చేస్తారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త హామీలు వండుతారు. ఎన్నికల హామీలు అనేవి ఎన్నికల్లో ఓట్లు రాల్చే మంత్రాలే తప్ప వాటిని అమలు చేయాల్సిన అవసరం ఏమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ అంటారు. ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. ప్రస్తుతం ఎన్నికల తరుముకొస్తున్న వేళ చంద్రబాబు మరోసారి అక్షరతూణీయ హామీలతో రెడీ అవుతున్నారు. అయితే ఆయన్ను నమ్మలేం బాబు అంటున్నారు జనం. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు కుమ్మరించారు. ఆ హామీలకు తోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ సాధించుకుని వస్తామన్నారు. జనం నిజమే కామోసు అనుకున్నారు. బొటాబొటీ మెజారిటీతో బాబుకు అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారు చంద్రబాబు. రైతులకు బేషరతు రుణమాఫీ హామీకి తూట్లు పొడిచారు. 1,00,000 కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. ఇచ్చిన అరకొర మాఫీని ఒక్కసారి చేయకుండా ఏడాదికో విడత చొప్పున చేస్తామన్నారు. అది కూడా పూర్తిగా చెయ్యలేదు. ప్రభుత్వం విధిల్చిన చిల్లర మాఫీ, అప్పులపై వడ్డీలకు కూడా సరిపోలేదు. అసలు అప్పు అలానే ఉండిపోయింది. డ్వాక్రా మహిళ రుణమాఫీ విషయంలోనూ అంతే. నిరుద్యోగ భృతిని 4.5 పాటు పట్టించుకోనే లేదు. ఎన్నికల ఏడాది రాగానే ఆ ఫైలు బూజు దులిపి హడావుడి చేశారు. ఇలా ఏ ఒక్క ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు యథాతథంగా అమలు చెయ్యలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం వచ్చింది. ఇంచుమించు 5 ఏళ్ల చంద్రబాబు నాయుడి పాలన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. సంక్షేమాన్ని అటకెక్కించిన ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఎన్నికల ఏరు దాటడానికి చంద్రబాబు నాయుడు కొత్త హామీలతో ముందుకు వస్తున్నారు. ఆ కొత్త హామీలు కూడా తన సొంత మెదడులో పుట్టినవి కావు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏడాది క్రితమే ప్రకటించిన నవరత్న పథకాలను చంద్రబాబు నాయుడు యథాతథంగా కాపీ కొట్టి వేరే పేర్లతో జనం ముందుకు తెస్తున్నారు. 5 ఏళ్ల పాటు గుర్తుకురాని రైతులు, వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడు మేలు చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. అన్ని సామాజిక వర్గాలను అవమానించిన టీడీపీ తమని మళ్లీ అధికారంలోకి తెస్తే అందరికీ న్యాయం చేస్తామని ప్రచారం చేస్తోంది. అయితే గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలను ఎలా నమ్మాలి అని ప్రజా సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నిన్ను నమ్మలేం బాబు అంటూ జనం కూడా ప్రభుత్వ ధర్మ పోరాటాల సందర్భంగానే కుండ బద్దలు కొట్టేసిన సంగతి మనకు తెలిసిందే. అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయే చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని విపక్షాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల తరుముకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో, అంతకుముందు పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు కానీ, పాదయాత్ర సందర్భంగా ఆయన
వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్నప్పుడు వాళ్ళ ఇబ్బందుల నుంచి తెలుసుకున్న విషయాల నుంచి కొన్ని పథకాలను ప్రకటించారు. వాటన్నిటిని కూడా వేరు పేర్లు పెట్టి కాపీ కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత అని చెప్పి చర్చ జరుగుతున్నది, విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ హామీలు అమలు కావడం లేదని చెప్పి ఇవాళ మనం బాగా కరెక్ట్గా మాట్లాడుకోవాల్సి ఈ చర్చ జరుగుతున్న సందర్భంగా అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి, మొన్నటిదాకా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు నిరవధిక నిరాదీక్ష చేస్తున్నారు. ఆ జిల్లా వరకు, పశ్చిమ గోదావరి జిల్లా వరకు 50 హామీలు ఇస్తే వాటికి జీవోలు కూడా వెలువడినా అవి మాత్రం అమలు కావడం లేదని చెప్పి వాటి అమలు కోసం ఆయన సాక్షాత్తు మాజీ మంత్రి, శాసనసభ్యుడు, నిన్నటిదాకా అధికార పక్షంతో కలిసి ఆయనే నిరవధిక నిరాదీక్ష చేస్తున్నారంటే రాష్ట్రం అంతటా పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కృష్ణకుమార్ జాయిన్ అయ్యారు మనతోటి, సీనియర్ పాత్రికేయులు రాజమండ్రి నుంచి. వారితో కూడా మాట్లాడదాం. విజయవాడ నుంచి సుందరామ శర్మ గారు, కాకినాడ నుంచి మాలకొండయ్య గారు. కృష్ణకుమార్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు నిన్న మొన్న హామీల వర్షం గుప్పిస్తున్నది ప్రభుత్వం? మరి ఇప్పుడు ఈ హామీలు ఇవ్వడం అంటే నా దృష్టిలో జంతువులకి ఎరేస్తూ ఉంటారు, రకరకాల ఎరలు. ఆ ఎరని ఆహారం అనుకుంటుంది జంతువు పాపం. ఆ ఎరని ఆహారం అనుకుని అది తినడానికి ప్రయత్నించి ఆఖరికి చచ్చూరుకుంటుంది. ఈవేళ అదే పరిస్థితి ఈ ఎరలు ఎవరు చేసినా, అది చంద్రబాబు నాయుడు గారు చేసినా, ఇంకొకరు చేసినా ఎరలు వేసి మళ్ళీ అధికారం ఎలా దొరకపుచ్చుకోవాలి అన్నది వాళ్ళ దృక్పథం, లక్ష్యం, ఏకైక లక్ష్యం అవుతుంది తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అసలు వాస్తవ పరిస్థితుల మీద వాళ్ళకి ఏ విధమైన ఇది లేదు అన్నది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ రాష్ట్రాన్ని చంపేస్తున్నారని నా భావం. అక్కడ ఎరలు వేసి జంతువులను ఎలా చంపేస్తున్నామో ఇక్కడ రాష్ట్రాన్ని పూర్తిగా చంపేయడం. ఎందుకంటే ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ఏమీ నడవట్లేదు, ఏ కార్యక్రమం నడవట్లేదు, ఏది పూర్తిగా అనుకున్న ప్రకారం ఏది చేయలేకపోతున్నారు. జీతాలకి కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి. గత 3 నెలల్లోనూ 15,000 కోట్లు అప్పులు చేసినట్టుగా కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఇవన్నీ హామీలు ఇచ్చేసి ఏం చేసి ఇవన్నీ చేస్తారా, నిజంగా చేయగలరా, చేసే పరిస్థితి ఉందా? అధికారంలో ఉన్నవాడికి, ముఖ్యంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు. మరి నిజానికి కావాలంటే నిజం చెప్పి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పాలి. అంతే తప్ప ఇలాంటి ఎరలు వేసి ఏదో ఓట్లు దండుకుని మళ్ళీ అధికారంలోకి వద్దాం, ఎలా పబ్బం గడుపుకుందాం అనే దృక్పథమే కనపడుతుంది తప్ప ఎందుకు ఇంత సాహసాలు చేస్తున్నారు అని చూస్తే ఖచ్చితంగా ఇది అంటే ప్రభుత్వం అన్నది ఒక లాభదాయక వ్యవహారం అన్నగా కనబడుతుంది అన్నది ఇప్పుడు దీన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఎట్లా లాభదాయకం అంటే? లాభదాయకం అంటే ఇది ఒక వ్యాపారం అండి. ప్రజల సొమ్ముతోటి పేర్లు, ఈ సొమ్ము మనది, ప్రజలది, ప్రజలు కట్టిన పన్నుల మీద వచ్చేది. దీనికి రకరకాల పేర్లు, చంద్రన్న ఆ కానుకని ఇంకోటనో పెట్టడం, లేకపోతే తోఫా అనడం, లేకపోతే ఏదో క్రిస్మస్ కానుక అనడం, ఇవన్నీ బట్టి పోనీ అక్కడైనా సరైన సరుకులు ఇస్తున్నారా? అవన్నీ నాసిరకం సరుకులు, అది కూడా సమయానికి ఇవ్వరు. ఆ నాసిరకం సరుకు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. దీంట్లో పెద్ద ప్రతిదానికి ప్రతి పావలాకి కకృతి. ఆఖరికి పిల్లలకి ఇచ్చి కోడిగుడ్లోనూ కకృతి. కోడిగుడ్లు పుచ్చిపోయినవి, పూసిపోయినవి, కుళ్ళిపోయినవి వస్తున్నాయని చెప్పి మనం రోజు చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. నిజానికి ప్రభుత్వాన్ని సమర్థించే పత్రికల్లో కూడా వస్తున్నాయి. పోనీ ఇంకోటి సాక్షి ఏదో పనిగట్టుకుని చేస్తుంది అనుకుంటే సాక్ష్యాన్ని కాదు, మిగిలిన వాటిలో కూడా ఇవే వస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నాం. ఆ సరుకు ఎవరు, ఇది ఎవరు, అక్కడ అది లోపమే. ఇలాంటివన్నీ చూసుకుంటే మరి ఇది లాభసాటి వ్యాపారం కాకపోతే ఈవెన్ మీరు గ్రామాల్లో చెరువులు, చెట్టు నీరు అన్నారు, చెరువులు తవ్వారు, అక్కడ ప్రతి కుంభకోణం, మట్టి అమ్ముకున్నారు, అది స్పష్టంగా కనబడుతుంది. నేను ఒక విషయం చెబుతానండి, నిజంగా ఈ రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి మీ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన గ్రామం తీసుకోండి, రండి నేను చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏం జరిగిందో నేను చూపిస్తాను, నేను చూపించగలను, ఎవరో అక్కర్లేదు. మీ ఇష్టం వచ్చిన గ్రామం రాష్ట్రంలో ఏదో ఒక ర్యాండమ్గా మీ నచ్చిన గ్రామం తీసుకోండి. ఎన్ని పథకాలు, ఆఖరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం 1000 ముద్రలు వేయించుకుని ఎలా తినేస్తున్నారు. ఏమిటి తినేయడానిక ఈ పథకాలని? 1000 కోట్లు ఖర్చు పెట్టి అప్పుల్లో పడి 2.5 లక్షల కోట్లు అప్పులు చేసింది తినేయడానిక, సంతర్పణ చేయడానిక? ఇదే విషయంలో ఒక మాట చెప్పారు నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రచార సభలో ప్రకటిస్తే దాన్ని అప్పుడు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే ₹1.94కే బియ్యం ఇస్తానని ప్రకటించారు. అప్పుడు కేంద్ర మంత్రి పివి నరసింహరావు ఒక విషయం చెప్పారు, అది కేంద్ర ప్రభుత్వం చేసిన
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎన్టీ రామారావు గారు చేస్తానని చెప్పిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెప్పిన ఇటువంటి పథకాలు అనుత్పాదక పథకాలు అంటారు వీటిని. ఇది చాలా తప్పు, దేశాన్ని రాష్ట్రాన్ని అగాధంలో ముంచేస్తుంది ఇది అని చెప్పారు. ఆయన చెప్పింది ఇప్పుడు ఈవేళ మనకు అక్షరాలా జరుగుతోంది. ఆ వేళ బియ్యంతో మొదలెట్టారు, ఈవేళ ఆఖరికి సెల్ ఫోన్ల వరకు వచ్చారు. అన్నీ ఇస్తారు. ఈ 4 రోజుల్లో ఓట్లు దండుకోవడం కోసం సర్కారీ సొమ్ముతోటి సోకు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్కారీ సొమ్ముతో ఓట్ల కోసం, సొంత పార్టీ ఓట్ల కోసం సోకు చేయడం, ఇవన్నీ కాక చెప్పండి అయ్యా. కృష్ణకుమార్ గారు, కరెక్టే మీరు చెప్తున్నది. అనుత్పాదక విషయాలకు డబ్బు ఖర్చు పెట్టకూడదు, ప్రజాధనం అంటున్నారు. కానీ కొన్ని తప్పనిసరి అవుతాయి. ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎగ్గొట్టేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి ప్రవేశపెట్టినారు. కొన్ని అవసరం ఉంటాయి. అదే మీరే చెప్తున్నట్టు గత 4.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు, ఒక నిమిషం సార్, 2.5 లక్షల కోట్ల అప్పులైనాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. ఇవి ఏ కార్యక్రమాలకు, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాల కారణంగానైతే 2.5 లక్షల కోట్లు అయి ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమాలు అవసరం, ఏ కార్యక్రమాలు ఇవాళ ప్రజలకు తప్పనిసరి అని ఆలోచించాలి తప్ప, అంతే కదా? అవునండి, అవునండి, చెప్పండి. అంతే. ఇప్పుడు అదే చేయట్లేదు. నేను చెప్పిన బాధల్లో ఏంటంటే వీళ్ళు ఎర్రలు వేసి పాడు చేస్తున్నారు. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మిగతా పెద్దలతో మాట్లాడు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. దాదాపు 5 ఏళ్ళుగా వస్తున్నది. ఇంకో 2-3 మాసాలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి. మరి 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్తూ ఉన్నారు. మరి చివరి నిమిషంలో ఈ కొత్త హామీలు ఏమిటి, వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీటి వల్ల ఏమిటి ప్రయోజనం దాని మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. కృష్ణకుమార్ గారు ఇంతకుముందు చెప్పినారు, ఇవన్నీ కూడా ఓట్ల కోసం చెప్పి ఎరవేస్తున్నారు అంతే, ఇది గాలం వేయడం తప్ప మరొకటి కాదంటున్నారు. చెప్పండి. ఏ ప్రభుత్వానికైనా ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు తను ఈ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి ఏంటి, వాటి వల్ల ప్రజలు ఏ మేరకు లబ్ధి పొందారనేది ఒక అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ప్రజల ముందు ఉంచుతారు ధైర్యంగా. నేను ఇవి చేశాను, ఇవి చూసి నాకు ఓట్లు వేయండి, మరలా ఆశీర్వదించండి అనేసి. కానీ విచిత్రంగా చంద్రబాబు గారి యొక్క పాలన కొత్త హామీల వైపు మల్లుతుందంటే అక్కడే తెలుస్తూ ఉంది ఆయన యొక్క అంటే ఎంత మేరకు ఆయన భయపడుతూ ఉన్నారు, మనం ఎంత మేరకు ఆయన అభివృద్ధి చేశారు ఈ 4.5 సంవత్సరాలలో అనేది. అంటే ఒక్కసారి మనం అంటే ఆయన చేసినా కూడా చెప్తున్నారు కదా, అమరావతి అభివృద్ధి చేసాం, ఇంకోటి అమరావతి అభివృద్ధి అంటే అది అదిగో అరుంధతి నక్షత్రం చూపించినట్టుగానే ఉంటుంది. మీరు ఇప్పుడు అమరావతికి వెళితే వాళ్ళ ఎమ్మెల్యేలే బర్రెలు మేపిస్తూ ఉన్నారు, అంటే పెరిగిన గడ్డిని ఇవన్నిటిని. అంటే అక్కడ కట్టడాలు లేవని అర్థమవుతా ఉంది మనకి. నేను అదే అంటున్నా, అంటే ఒకసారి మనం 2004 కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు 1 కోటి వరాలను ప్రకటించారు. అంటే అప్పుడు 1 కోటి వరాలు ఏ రకంగా అయితే ప్రకటించారో, అంటే తను చేసిన అభివృద్ధిని చూపించకుండా 1 కోటి వరాలను ఒక బూచిలాగా చూపించేసి ప్రజలకు తాయిలాలు ప్రకటించడం జరిగింది. ఆ రోజున ప్రజలు ఈయన నమ్మలేదు. ఈయన చేసిన అభివృద్ధి చూసాం కాబట్టి ఈయన 1 కోటి వరాలు కాదు ఇంకో 1 కోటి వరాలు ఇచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందదు అనేది ఒక రూఢికి వచ్చారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. అలాగే ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఈ 4.5 సంవత్సరాలలో మీరు ఏ రకంగా అభివృద్ధి చేశారనేది మీ రాష్ట్ర ప్రజలకు కనబడతా ఉంది. ఉదాహరణకు మీకు రైతు రుణమాఫీ తీసుకోండి. ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట ఏంటండి, బేషరతుగా ప్రతి పైసా కూడా నేను చెల్లిస్తాను, నా భుజస్కంధాల మీద వేసుకుంటాను, మీరు 1 రూపాయి కూడా కట్టక్కలేదు. అంటే ఆ రోజుకి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,000 కోట్లు పైచీలుగా ఉన్నాయి అప్పులు. ఆ 87,000 కోట్లు అంటే అధికారం కేవలం రైతులవేనా, డ్వాక్రా మహిళలు కూడా? డ్వాక్రా మహిళలు కూడా కానివ్వండి, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలు 24,000 కోట్ల వరకు ఉంటే వాటిని కూడా అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కట్టక్కర్లేదు, నేను మీ పెద్దన్నగా ఉంటానని చెప్పారు. అంటే ఈ రకంగా చెప్పిన వ్యక్తికి ఈరోజు మీరు అధికారం చేపట్టిన 2 రోజు ఏమన్నారండి, 1,50,000 వరకు కుదించేశారు దాన్ని. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారు, మొత్తం మాఫీ చేస్తానంటే నేను ఎక్కడ మాఫీ చేస్తున్నాను, నువ్వు తప్పుగా ఉన్నావు, నీ వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఎదురుదాడి చేశారు, నీకేమైనా కల వచ్చిందా. అంటే ఇంత దారుణంగా అడిగిన ప్రశ్న వేసే వాళ్ళని అక్కడ మీరు దమనకాండలాగా వాళ్ళని ఇట్లా అదుపు చేస్తారు. అంటే చేసే దమ్ములు మీ దగ్గర లేదు. అడిగిన వాళ్ళనేమో మత్స్యకారులు కానివ్వండి, నాహీ బ్రాహ్మణులు కానివ్వండి, మీ తోక కట్ చేస్తాను అంటే మనిషిలో ఒక అసహనం పెరిగిపోతూ ఉంది. మీరు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి
మీరు అంటున్నారు కదండి, మీరు మీ ప్రతి కుటుంబానికి మీ సంక్షేమ ఫలితం అందింది కదా అని అంటే, మా కుటుంబానికి ఏమందిందో మీరు చెప్పగలుగుతారా అంటే, ఢిల్లీలో కూర్చొని రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి ఫోన్ చేయండి, మీ ఇంటికి గ్యాస్ వస్తుందా లేదా కనుక్కోండి, ఆ చెల్లెమ్మకి గ్యాస్ సబ్సిడీ అందుతుందా లేదా అని కనుక్కోమన్నారు. అంటే ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ చేసిన ప్రతి ఎంతో ధైర్యంగా, ఎస్ నేను ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమాన్ని అందించిన ధైర్యంగా దేశ రాజధానిలో చెప్పగలిగారు. అదే చంద్రబాబు సబ్సిడీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గ్యాస్కి 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. అంటే ఎంత ధైర్యంగా ఢిల్లీ నడిబొడ్డున నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగంటే జర్నలిస్ట్ గారు ఆశ్చర్యపోయారు. ఎస్ నా కొడుకు తీసుకుంటున్నాడు అక్కడ అనేది గర్వంగా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ రకంగా ఒక్కటంటే ఒక్క హామీ ఈరోజు చంద్రబాబు గారు చెప్పగలుగుతున్నారా? ఇంతకుముందు కృష్ణకుమార్ గారు చాలా చక్కని మాట అన్నారు. అంటే ఒక లాభదాయకంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం అనేది. ఎందుకంటారు దాన్ని కరెక్ట్గా చంద్రబాబు గారికి అనువదించవచ్చు. ఎందుకంటున్నారంటే ఆయన ఈ రాష్ట్రానికి నేను సీఈఓ అని చెప్పారు. అంటే సీఈఓ అంటే ఏంటంటే ఏ కంపెనీకైనా సీఈఓ ఏం చేస్తాడు, లాభం ఎంత వస్తుందో చూస్తుంటాడు తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోరు. వీలైనంత వ్యయం తగ్గించి లాభాలు పెంచాలని చూస్తారు. కానీ ఇది రాష్ట్రం అండి, సంక్షేమ రాజ్యం తీసుకురావాలి అంటే ఒక రాష్ట్ర నాయకుడిగా ప్రజలకు ఎంత సంక్షేమం అందుతుంది, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి నేను ఏం టేకప్ చేస్తున్నాను అనేది చెప్పాలి. కానీ చంద్రబాబు గారు ఏ రోజు కూడా చెప్పాల. ఆ రోజు రైతు రుణమాఫీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విఘ్నతతోటి ఆయన చెబితే రైతు రుణమాఫీ అవ్వదు మన బడ్జెట్ ప్రకారం అంటే, ఈయన ఏం చేశారండి, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను, రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాను, డ్వాక్రా రుణాలు అక్క చెల్లెమ్మని రద్దు చేస్తానని నా అనుభవాన్ని అంతా రంగరిస్తానని చెప్పి ఈ రోజున సతకరబడ్డారు. ఆయన ఈ రోజు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. అదే పెట్టిన వడ్డీలు కట్టలేక నడ్డి విరిచిపోతుంది రైతులకి. డ్వాక్రా అక్కమ్మ చెల్లెలకి ఏమైందండి, ఈ రోజున ప్రతి పైసా వాళ్ళు వడ్డీలతో సహా కట్టిస్తాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన అనుభవం కాదండి, అవగాహన ఉండాలా. ప్రజల సమస్యల మీద అవగాహన ఉంటే ఎన్ని సంక్షేమ పథకాలని చెప్పట్టు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నారు, మీరు డ్వాక్రా అక్కమ్మ చెల్లెలకి ప్రతి పైసా నేను కడతాను, మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే పెట్టుబడి సాయం ప్రతి మేలో నేను ప్రతి రైతుకి 12,500 ఇస్తా అన్నారు. అది చూసి ఈయన అనుభవంతరంగా నుంచి ఇప్పుడు నేను ఇస్తానంటున్నాడు. అంటే రాత్రిపూట పాదయాత్రలు చేస్తే ఇలానే ఉంటుంది, కాపీ కొట్టాలని చూస్తారు. పగటి పూట ప్రజలు పడే కష్టాలు, ఆ చెమటని మీరు ఆస్వాదించి ఆ స్వేదాన్ని మీరు గ్రహించినట్టయితే ఎన్నో సంక్షేమ పథకాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టు ఒక వ్యవసాయానికి 9 గంటలు కానండి, వడ్డీ లేని రుణాలండి రైతులకి. ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మొత్తం రద్దు చేస్తానన్నారు. తర్వాత ఆటో వాళ్ళకి 10,000 నేను రద్దు ఇస్తానని చెప్పారు ఎదురుగా. ఇవన్నీ ఎలా వస్తాయి? కష్టపడి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్నది చెమట చిందించి తెలిస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని పథకాలని అనౌన్స్ చేసినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన వాటిల్లోంచే కాపీ కొట్టారు అని పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏమిటవి? అదే అంట, పెన్షన్ పథకం తీసుకోండి మీరు. 2017 నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వేంపల్లిలో ఒక అవ్వాతాతలు పడుతున్న బాధలు వాళ్ళు వచ్చి, అయ్యా మాకు ఈ పెన్షన్ సరిపోవట్లేదు, మా జీవన ప్రమాణాలు సరిపోవట్లేదు, ఇవి 1000 రూపాయలతో మా మందులకే సరిపోవట్లేదు అంటే ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని, అవ్వా నీ మనవాడిని నేను చెప్తున్నాను, నేను వస్తాను, నీకు 2,000 చేస్తాను, ఒకవేళ ఈ 2,000 నీకు సరిపోకపోతే దాన్ని పెంచుకుంటూ నీ ఖర్చులకు నీ మందులు తగ్గట్టు 3,000 వరకు తీసుకెళ్తానని చెప్పారు. అంత గొప్ప మనసు సంవత్సరం ముందు చెప్తే ఈరోజు చంద్రబాబు గారు ఆయన అనుభవాలంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇదేనా మీ అనుభవము? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రానికి కావాల్సింది అవగాహన ఉన్న లీడర్ కావాలి. మనకి ఎంతసేపు అనుభవం పేరు చెప్పి అందలం ఎక్కించి నట్టేట ముంచే వాళ్ళు కాదు అనేసి చెప్తా ఉన్నారు. ఆ 2,000 ఆ రోజు అవహేళన చేశారు. అసలు ఏ రకంగా ఈయన ఈ బడ్జెట్ తీసుకొస్తాడని అవహేళన చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. అదే 2,000 ఈరోజు ఇస్తా ఉన్నారంటే ప్రతిపక్షం విజయం సాధించినట్టే. రైట్, మాట్లాడదామండి ఒకసారి. సుందరామ శర్మ గారు అట్లాగే మాలకొండయ్య గారు ఉన్నారు. మాలకొండయ్య గారు చెప్పండి, మీ పక్క జిల్లాలోనే మీ సహచరుడు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరోధక నిరాహార దీక్ష 50 పైగా హామీలు, వాటికి జీవోలు కూడా ఇచ్చినారు కానీ అమలు జరగడం లేదని. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు కొత్త హామీల్ని ప్రకటించినారు. అవి అమలు అవుతాయా? ఏం జరుగుతుంది రేపు? సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మాణిక్యాలరావు గారు మా మంత్రి గారు చేస్తున్నటువంటి దీక్ష చాలా స్పష్టంగా పత్రికల ద్వారా టీవీల ద్వారా అందరం చూస్తున్నాము. ఆయన మంత్రిగా, సమర్థమైనటువంటి మంత్రిగా, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసినటువంటి, రాష్ట్రంలో అందరి మంత్రుల కంటే కూడా ఎక్కువ కష్టపడి అభివృద్ధి కోసం పనిచేసినటువంటి మంత్రి గారు మాణిక్యాలరావు గారు, వారు
తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్న రోజులు, నిట్టు సాధించుకున్న రోజు చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడ నుంచి మాట్లాడినటువంటి సమాచారం చూసాం. మాణిక్యాలరావు గారు చాలా గొప్ప వ్యక్తి, కేంద్రం నుంచి అనేక సమస్యలు తీసుకురావడానికి పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి పొగిడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటికి వెళ్ళారో ఆ యొక్క అసెంబ్లీలో మాణిక్యాలరావు గారిని ప్రజల నుంచి దూరం చేయాలి, మాణిక్యాలరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పనులు జరగకూడదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులను ఉసుకొల్పి ఆయన చేస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో ఆ దుర్మార్గం కారణంగానే మాణిక్యాలరావు గారు నేను రిజైన్ చేస్తున్నాను, నేను అడ్డున్నట్లయితే ఈ తాడేపల్లిగూడ యొక్క అభివృద్ధిని మీరు ఆపుతున్నారు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను కాబట్టి పనులన్నీ ప్రారంభించండి అని 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత కూడా ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ఈ ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి ఆయన నిర్హాతీసి కూర్చున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మాణిక్యాలరావు గారు ఏ డిమాండ్లు అయితే పెట్టారో ఆ డిమాండ్లన్నింటినీ కూడా అంగీకరించి వాటికి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడానికి సమయం కేటాయించి మా మంత్రి గారి చేత దీక్ష విరమింపచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. లేకపోయినట్లయితే అక్కడ జరిగేటటువంటి ఏ పరిణామానికి కూడా ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క విధానాలు చూసినట్లయితే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను. నేను వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సీఎం రమేష్ గారు కానీ లేకపోతే నిన్న మంత్రిగా అయ్యన్న పాత్రుడు గారు కానీ మాట్లాడినటువంటి విషయాలు మనం గమనించాలి. సీఎం రమేష్ గారు అమెరికా నుంచి మాట్లాడారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎంతో చేస్తుంది, అభివృద్ధి చెందుతున్నామని చెప్పి. నిన్న అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు, నితిన్ గడ్కరీకి ఒక గొప్ప నాయకుడు, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుందని చెప్పి చెబితే చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో సీసాలు ఏమైనా వేసుకున్నారో సీసాలు వేసుకున్నారేమో అర్థం అవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలను చూపించాడు. కేవలం పొలిటికల్ కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీ అభివృద్ధి చేస్తుందని తెలిస్తే ప్రజలందరూ మోడీ గారికి ఓట్లేస్తారని ఆ విషయం ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు తెలిసిపోతున్నటువంటి విషయం. ఏపీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సార్ 2 నిమిషాలు గుర్తు చేశాక అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని పోవటమే కాదు అక్కడ అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తెచ్చి సాధించినంత గొప్పగా ఎవరు చేయలేరని చెప్పి ఆయనే ప్రతిజ్ఞ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెచ్చినటువంటి అప్పులు చూసినట్లయితే 29 రాష్ట్రాల కంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ అప్పు తెచ్చింది. దగ్గరగా ఒక సంవత్సరం బడ్జెట్కు దగ్గరగా మనం అప్పులు తెచ్చాం. ఈ అప్పులు తేవడమే కాకుండా ఎన్ని తప్పులు కొనసాగిస్తున్నారంటే రైతుల కోసం ఇచ్చినటువంటి ఫసల బీమా పథకం రైతులకు అందుబాటులో లేకుండా చేశారు. రైతుల కోసం ఇచ్చినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్ దగ్గర నుంచి కోత మిషన్ దాకా రైతులకు అందుబాటులో లేకుండా చేశారు. ఇవాళ ఏదైతే పిల్లల కోసం పెట్టినటువంటి అనేక పథకాలు కానీ పేద ప్రజల కోసం పెట్టిన పథకాలు కానీ పూర్తిగా నెరవేర్యం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా మనం వారు కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇష్టం వచ్చిన ప్రకటనలు చేసి ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడితే ఈ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్. మాలకొండ గారు మీరు ప్రస్తావన తీసుకొచ్చినారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు నితిన్ గడ్కరీని పొగిడినారని చెప్పి. అయితే ఒకటి ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇది అంగీకరిస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఒక సేఫ్ ప్యాసేజ్ పెట్టుకుంటారు. బహుశా మళ్ళీ బీజేపీతో స్నేహం తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం అయ్యన్న పాత్రుడి చేతి చెప్పిస్తూ ఉంటారు. అయ్యన్న పాత్రుడికి ముఖ్యమంత్రి అనుమతి లేకుండా అట్లా మాట్లాడేంత ధైర్యం ఉంటుందా? అంటే అయ్యన్న పాత్రుడి గారికి ముఖ్యమంత్రి యొక్క పర్మిషన్ ఉందో లేదో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి వాస్తవాలు చెప్పారు. ఈ వాస్తవాలు ప్రజలకు అందుతున్నాయి. దాని ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పించారంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ప్రజలకి వాస్తవాలు చెప్తున్నారు. మన నితిన్ గడ్కరీ గారు నేను ఒక సవాల్ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగట్లేదని ఎవరైనా చెబితే నేను ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పారు. దాన్ని స్పందించే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి కానీ ఉందా అని అడుగుతున్నాను. రైట్ సార్, మీరు అది చెప్తున్నారు. అదే వీళ్ళు బీజేపీ టీడీపీలో రహస్య మిత్రత్వం ఇలానే బయటపడుతుంటుంది. అంటే బీజేపీలో కూడా ఎలా ఉందంటే చంద్రబాబు వర్గం మోడీ వర్గం అనేది ఒకటి తయారు చేస్తున్నారు ఈయన లోపాయికారంగా. ఒక పక్కనేమో వేరే వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ ఇంకొక వర్గం ఏం చేస్తారంటే చంద్రబాబు అంటే మనవాళ్ళు లేదు అని అంటారు. మళ్ళీ తెల్లారి సోమిరాజు లాంటి వ్యక్తులు వచ్చేసి అవినీతి జరుగుతుంది అంటారు. అవినీతి జరిగినప్పుడు గత సంవత్సరం నుంచి 4 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది, మీరు 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, ఎందుకు అవినీతికి ఎంక్వైరీ వేయట్లేదు? ఎందుకు భయపడతారు మీరు? అంటే మీరు కూడా అందులో భాగం ఉందని మీరు దొరికిపోతారనే, లేకపోతే ఇంకా మీ స్నేహం కంటిన్యూ అవుతుందని రాష్ట్ర ప్రజలకు పెద్ద అనుమానంగా ఉంది. రైట్ సార్, ఒకసారి సుందరామ శర్మ గారితో మాట్లాడదాం. సుందరామ శర్మ గారు, 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనా కాలంలో నేను వస్తాను. మాలకొండే గారు, ఐ విల్ కమ్ టు యు అగైన్. 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనా కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పులైన ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఉన్నారు సుందరామ శర్మ గారు. ఇప్పుడు మరి ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఏం చేశారో చెప్పుకొని ఎలక్షన్లకు పోవాలి, కానీ మళ్ళీ ఎలక్షన్లకు పోయే ముందు కొత్త హామీలు, కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి. ఏమంటారు మీరు? అంటే ఒకటి సార్, తప్పేం లేదు. ఇవాళ రోజున ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు చెప్పండి, రాజకీయ పార్టీలు డెఫినెట్గా వీటిని చేస్తాయి, సంక్షేమ పథకాలని అమలు చెప్పాలని చూస్తాయి. ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది. పింఛన్లు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశారు. అంత మాత్రం నుంచే దాన్ని ఏదో కాపీ కొట్టేశాము అని చెప్పారంటే, అసలు యాక్చువల్గా నేను ఇవాళ ఒకటి అడుగుతున్నా. ఒక్కటి, నవరత్నాలు, ఇంత ముందు కూడా నేను ఒకసారి మన టీవీలోనే చెప్పాను, నవరత్నాల్లో కొత్తది ఏదన్నా ఉందంటే అది ఆల్కహాల్, అంటే బ్యాన్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పారని ఇచ్చారు. అది 3 స్టేజెస్లో నేను మొత్తం తీసేసేటట్టుగా చూస్తాను అన్నారు. అదొక్కటి నేను అప్రిషియేట్ చేస్తున్నా, అదొక్కటి మాత్రమే కొత్తది. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? జలయజ్ఞం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆరోగ్యశ్రీ ఎవరిదండి? ఇవన్నీ కూడా ఎవరు అండి? కాంగ్రెస్ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి గారి సుందరాం శర్మ గారు కాపీ కొట్టాడు, తప్పే ఉంది. కాపీ కొట్టడం కాదు సార్, దాన్ని ఆ సంక్షేమాన్ని ఉన్నారు. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ప్రసంగంలో కూడా చెప్తున్నాడు కదా, తన తండ్రి గారి పాలన తీసుకొస్తానని కాబట్టి ఆ కార్యక్రమాలను ఓన్ చేసుకుంటున్నాడు. కనీసం తెలంగాణ ఎన్నికల్లో చెప్పలేకపోయారు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు చెప్పలేకపోయారు. అది కాపీ కొట్టినట్ట లేకపోతే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్ట? శర్మ గారు చెప్పండి. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెస్తాను అంటే ఎవరు ప్రభుత్వాన్ని తెస్తున్నట్టు సార్? రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా ప్రాంతీయ పార్టీ ఉందా? ఆగండి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సార్, సుందరామ శర్మ గారు పరిపాలన తెస్తానని చెప్పానండి. సుందరామ శర్మ గారు ఒక్క మాట, సుందరామ శర్మ గారు రాజశేఖర రెడ్డి గారు సుందరామ శర్మ గారు నా మాట వినండి. మళ్ళా ఎవరిదండి? సుందరామ శర్మ గారు నా మాట వినండి. ఇక్కడ కూర్చోన్న రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారంటే, నిజంగానే అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో వచ్చిన పథకాలు కాంగ్రెస్వే అనుకునింటే మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కనీసం ఆ ప్రస్తావన కూడా ఎందుకు తేలేదు, ఎందుకు ఓన్ చేసుకోలేదు అని అడుగుతున్నారు మిమ్మల్ని. అది కూడా అమర్ గారు. ఇంకోటి, ఆరోగ్యశ్రీ పథకాన్ని మిగతా కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎందుకు పెట్టలేకపోయారు? మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు పెట్టలేకపోయారు? ఈ రోజు దేశంలో దాదాపు సగం రాష్ట్రాల పైగా ఆరోగ్యశ్రీ ఫాలో అవుతుంది. ఒక్కసారి కూడా ఆయన పేరు ఎందుకు ఉచ్చరించలేకపోయారు తెలంగాణ ఎన్నికల్లో? ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తొచ్చారా? మేము మా రాజశేఖర రెడ్డి గారు మా మనిషి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఒక మాట చెప్పండి. తెలంగాణ ఎన్నికల్లో ఒక్క ఫోటో పెట్టుకుంటారు, ఆయన ఉచ్చరించలేరు. నన్ను మాట్లాడిస్తానంటే చెప్పండి, మాట్లాడండి. నన్ను మాట్లాడిస్తానంటే చెప్పండి, మాట్లాడండి. శర్మ గారు, మీకు 4th ఎస్టేట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పోలేదు. మాట్లాడండి. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీ అయ్యారని తెలుసుకోండి. మాట్లాడేది కాస్త మమ్మల్ని మాట్లాడినివ్వండి. మీరు ఇప్పుడు ఇవాటి రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలన్నీ ఆయన సొంతంగా పెట్టారు అంటున్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఆయన సొంత రీజనల్ పార్టీలో పెట్టలే, కాంగ్రెస్ పార్టీలో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఒప్పుకున్న తర్వాతనే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. మీరు తెలుసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే అది ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పారంటే తప్పనిసరిగా ఆయన యొక్క ఇదితోటి అనుమతితో అవుతుంది. మీరు ఏదైనా చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రతి పాలసీ కూడా అక్కడ సోనియా గాంధీ గారు ఒప్పుకున్న తర్వాతనే వచ్చినాయి. రెండోది, మీరేదో చాలా గొప్పగా రాజశేఖర రెడ్డి గారు మా యొక్క ఇదే అని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మా యొక్క ఇదే అని చెప్పిన మీకు చెప్పే అర్హత లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ పేటెంట్
మీరు ఇంకోటి కూడా చెప్తున్నా నేను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయింది కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచే, మీరు చెప్పేటువంటి అనుభవం వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచే. దయచేసి ఒక్కటి చెప్తున్నా నేను, మీరు పథకాలు తీసుకుని వచ్చారు, వాటిని అమలు పరచాలంటున్నారు, దాన్ని డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాం. ప్రజలకి మంచి జరగాలి, ఆ పథకాలు అమలు జరగాలి. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, జలయజ్ఞం కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ టైంలో మా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు కాబట్టి వాటిని మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు. మీరే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు, అక్కడ కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ఆరోగ్యశ్రీ అనేటువంటి మంచి పథకం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అని ఆయన కూడా చెప్తున్నాడు. ఇవాటి రోజున కాంగ్రెస్ ను పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుని ఆ పాలసీస్ అన్ని మీరు తీసుకునే సంక్షేమ పథకాలు మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాడనేది అనద్దు. ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది దేశం మొత్తం ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఇంకొకటి చెప్తున్నాను నేను, ఇవాటి రోజున మేము చెప్పేది ఒక్కటే, ఈ నవరత్నాలు ఆయన తీసుకొచ్చి రేపు ఇంప్లిమెంట్ చేసినా మాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పింఛన్ తెచ్చినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఒక్కటే వస్తోంది, వీటిని ఏ రకంగా అమలు పరుస్తారు, ఏ రకంగా మీరు తీసుకురావడానికి మన యొక్క బడ్జెట్ ఎంత, వీటిల మీద మాత్రమే ప్రజలు అడుగుతా ఉన్నారు. రెండోది, ఇవాటి రోజున ఇంకొకటి చేయాల్సింది ప్రభుత్వాలు. మీరు చెప్తా ఉన్నారు 50,000 రూపాయలు 12,500 రూపాయలు రైతులకు ఇచ్చాము అని. మీరు రైతులకు ఇచ్చామనేటువంటిది బహుశా కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టాడేమో మిమ్మల్ని చూసి, నాకు తెలియదు మరి అది. ఇంకొకటి నేను, ఇవాటి రోజున ప్రజల యొక్క పాకెట్లు నింపడం కాదు సార్, ఒక్కటి ప్రజల యొక్క ప్యాకెట్లు కాదు, వాళ్ళ యొక్క హ్యాండ్స్ ని స్ట్రెంథన్ చేయండి, వాళ్ళ యొక్క చేతుల్ని బలోపేతం చేయండి. అది చేయడానికి మీరు ప్రయత్నించండి తప్ప సేపటికి కూడా మేము 2,000 పెంచాం 3,000 పెంచాం అని చెప్పడం, ఎన్నికల ముందు మాట్లాడటం అనేటువంటిది అదే ఎన్నికల ముందు మాత్రమే. శర్మ గారు విన్నాం, మీరు మాట్లాడింది కాస్త ఆపితే మేము కూడా చెప్తాం మీకు. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ శర్మ గారు మీరు మాట్లాడింది విన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్. శర్మ గారు ప్లీజ్ వెయిట్, మీరు చెప్పింది విన్నాం మేము. 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నవి. ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒక్క నిమిషం మాలకొండే గారు ఆగండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే అవి హామీలు అమలు చేశారని మీరు చెప్తున్నారు. నిజమే, ఆనాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది అని మీ మిత్రుడు, కొత్త మిత్రుడైన చంద్రబాబుతో కూడా చెప్పించే ప్రయత్నం చేయండి, ఆయన సమర్థిస్తున్నారు కదా. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మాట్లాడు. బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. 4 సంవత్సరాల 8 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు ఏమేం చేశారో చెప్పుంటే బాగుండేది. కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు అని చెప్తే సుందరరామ శర్మ గారు వారు అది తప్ప మిగతా విషయాలు మాట్లాడినారు. మాలకొండే గారు మీరు ఏదో చెప్తా అన్నారు, చెప్పండి. సుందరరామ శర్మ గారు, ఐ విల్ కమ్ టు యు అగైన్. మాలకొండే గారు. సార్, ఇప్పుడు మన మాట్లాడినటువంటి పెద్దలకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, జరిగిపోయినటువంటి పథకాల కోసం, జరిగిపోయినటువంటి ఆలోచనల కోసం ఎక్కువ డిస్కస్ చేసేదానికంటే ఇవాళ ప్రజలకి సంక్షేమ పథకాలు అందించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి, అవినీతి వైపు వెళ్తున్నాయి. ఒకటి, ఇల్లు. ఈ రాష్ట్రానికి 8 లక్షల ఇల్లు ఇచ్చారు, 1 లక్ష ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదు. 2, మరుగుదొడ్లు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టమని చెప్పి లక్షల కోట్లు కేంద్రం డబ్బిచ్చింది, సరిగ్గా కట్టలేదు. ప్రతి ఊర్లో మరుగుదొడ్లకు సంబంధించినటువంటి మాఫియా జరుగుతుంది. ఉపాధి హామీ పథకం, పని లేని పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి పని చెప్పని చెప్తే ప్రతి గ్రామంలో 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అవినీతి జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి కేజీ బియ్యం సౌక డిపోల ద్వారా బియ్యం తీసుకుంటున్నాం. ఇందులో 28 రూపాయలు స్టేట్ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని చూస్తున్నాయి. ఇవాళ మనం రాజకీయాలు పక్కన పెట్టి ఎలక్షన్లు ఇంకా డేట్ రాలేదు, ఎలక్షన్లు వచ్చాక ఎవరు వాదన వాళ్ళు చేసుకుందాం, ఎవరు జెండా వాళ్ళు పట్టుకుందాం. ఎలక్షన్లు వచ్చేదాకా ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం అందరం కలిపి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో మనం ఒక చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళినట్టయితే ప్రజలు మనల్ని అభినందిస్తారు. ఎవరికి ఓటు వేస్తే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, ఎవరు ఓటు వేస్తే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి వ్యవస్థని, అక్రమాల వ్యవస్థని ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు అభివృద్ధి అవ్వట్లేదు, ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. దీని మీద కలిసి పనిచేయడానికి మనం అందరం మాట్లాడుకుంటే వాస్తవాలు ప్రజలకు తెలిస్తే ప్రజలు సంతోషిస్తారు. ప్రజలతో రాజకీయాలు వద్దు. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి రూపాయ, ప్రతి ఇల్లు, ప్రతి పని, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ఒక్క అభివృద్ధిని ప్రజల్లో చూపించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనం ఎన్ని చెప్పినా ఆయనకు అర్థం అవ్వదు.
ఆయన ఒక డ్రామాల కంపెనీ పెట్టుకొని ఆ డ్రామాల కంపెనీలో వేషాలు వేసుకుంటూ రోజుకొక మాట మాట్లాడతారు, రోజుకొక ఆలోచన చేస్తారు, రోజుకొక గొడవ పెడతారు, బీసీలను తిడతారు, కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా గొడవలు పెడతారు. అటువంటి గాడిలో మనం వెళ్లకుండా అభివృద్ధి కోసం మనం వెళ్దాం. దయచేసి ఆ విధమైన డిస్కషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్దాం సార్. రైట్ చెప్పండి సార్. అమర్ గారు, మనం అంటే ఇంతకుముందు సుందరామ శర్మ గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అంటే ఒక హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తాను, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ ఆవేశము రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో పెట్టిన రోజు వచ్చి మీరు అందరూ సోనియా గాంధీగా చెప్పుంటే చాలా రాష్ట్ర ప్రజలు హర్షించేవాళ్ళు. చేయాల్సిన నష్టం అంతా చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసినప్పుడు మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోయారో ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు కానివ్వండి, ఆయన ఆశయాలు ఎలా తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆచరించిన నిదర్శనం ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడమే. మేము అడిగేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక సొంత ఆలోచనలు కాబట్టి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, విద్యుత్ బకాయిల రద్దులు కానివ్వండి, ఆ రోజున మీరు రాజశేఖర రెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు, ఒప్పించారు, ఆవిడ ఒప్పుకోలేదు. ఈయన గారు మొత్తం డిపిఆర్ అంటే అప్పట్లో మన ఎకనామిక్ అడ్వైజర్ అంటే సోమయాజులు గారితో డిపిఆర్ అంతా ప్రిపేర్ చేయించి ఇది అమ్మా ఇది దీనివల్ల మనకు సాధ్యం. చాలామంది ఆ రోజున కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడ్డు చెప్పారు మనం చేయలేమని. కానీ ఆయన డిపిఆర్ మొత్తం ప్రిపేర్ చేసి సోమయాజులు గారు ఆవిడ ముందుంచి ఆవిడ ఒప్పుకునేటట్టు చేశారు. ఈ రాష్ట్రానికి అవసరమే, ఈ రాష్ట్రానికి విద్యుత్ బకాయిలు రద్దు చేయాల్సిందే, ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందని పట్టుబట్టి ఆయన ఒప్పించారు. అక్కడ వాస్తవాలు ప్రజెంట్ చేశారు. అలానే ఇక్కడ మీరు తెలంగాణలో వచ్చేసరికి ఎలక్షన్లలో మీరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? అరే పక్క పార్టీలు ప్రెస్ చేస్తున్నాయండి రాజశేఖర రెడ్డి గారిని. మీరు ఏ రోజైనా ఒక నాయకుడు మాట్లాడండి, ఒకరిద్దరు తప్ప ఇంత పెద్ద ఉద్దండులు ఉన్నారే మీరు, మొత్తం తుడుచుకు పెట్టిపోయారుగా. అంటే మీకు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు చంద్రబాబు గారు మీ పార్టీ సర్వనాశనమైనా మీకు ఆయన మీద ఇంకా ప్రేమ తగ్గకపోవచ్చు, దానికి మేమే అనేది లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదే రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు, ప్రూవ్ చేశారు కూడా. మీరు అలాంటి ఉన్నప్పుడు అలాంటి విషయాల్లో మీరు ఇదే ఒక ఇప్పుడు ఆవేశపడే సుఖం ఏముందండి? ఆ రోజు చేస్తుంటే బాగుండు. ఇంకోటి కూడా ఇప్పుడు మన సుందరామ శర్మ గారు మాట్లాడుతూ పెన్షన్లు ఇస్తూ వాళ్ళ బలోపేతాన్ని, వృద్ధులు బలోపేతం ఏం చేస్తాను సార్, వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టు చేయాలి మనం. అంటే ఒక పెన్షన్ని పెంచాలి. ఈ పెన్షన్ పెంచాలన్నప్పుడు ఏం చేయాలి అంటే జనరల్గా ప్రభుత్వంలో ఉన్న ఒక సంవత్సరం ముందో 2 సంవత్సరాలు ముందరే వీళ్ళు కష్టాలు పడుతున్నారు, వీళ్ళకి మనం పెంచితే బాగుంటుంది అనుకోవాలి. కానీ కరెక్ట్గా అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వచ్చే ముందు ఒక నెల ముందు ప్రవేశపెడితే అక్కడ చిత్తశుద్ధిని మనం గమనించాలంటున్నాం మేము. అలాగే ఒక బలోపేతం చేయాలంటే ప్రజల్ని ఒక విద్య, ఇవి ప్రాథమికమైన సబ్జెక్టులు. ఒక విద్యను ఫీజు రీయింబర్స్మెంట్, వాళ్ళ విద్యను పెంపొందించాలి, తద్వారా ఉద్యోగాలు సృష్టించాలి, వైద్యం అందించాలి. అలాగే మీరు ఇంతకుముందు చాలా చక్కని 2.5 లక్షల కోట్లు అప్పు చేశారండి ఈ రాష్ట్ర ప్రజలకి. 2.5 లక్షలు వచ్చిన కనీసం ₹1 పెట్టి ఒక ఆస్తిని క్రియేట్ చేయగలిగారా? మీరు అది అడగగలిగారా? సుందరామ శర్మ మీరు కాబోయే మిత్రులే కదా, మీరు అసలు అడిగారా? 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు గారికి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన ఆస్తులు ఏంటి అంటే ఏమీ లేదు. అక్కడ చూస్తే ఖాళీ భూములు తప్ప. శర్మ గారు ఇక్కడ ఏమిటంటే ఎన్నికల వేళ సరిగ్గా ఎన్నికల ముంగిట్లో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రకటించడం అనేది చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది అని చెప్తున్నారు రాజశేఖర రెడ్డి. ఏమంటారు మీరు? సుందరామ శర్మ గారు, ఎన్నికల ముంగిట్లో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రకటిస్తే అది చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుంది, శంకించాల్సి వస్తుంది అంటున్నారు. రాజశేఖర్ గారు ఒక మాట చెప్తున్నారు, మా రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో ఎందుకు చేర్చారు అని. సార్ మీరు కొన్ని తెలుసుకోవాల్సింది ఉంది. ఇటువంటివన్నీ కూడా ఎవరో వచ్చి చేయరు, వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఆయన పేరు అందులో రాసినంత మాత్రాన్ని నుంచి ఆయన అవమానించినట్టు కాదు. ఎందుకని చెప్పంటే ఇంతకు ముందు మహారాష్ట్రలో ఉన్న చీఫ్ మినిస్టర్ల పేరు కూడా ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాయి. అంత మాత్రాన్ని నుంచి ఆయన అవమానించినట్టు కాదు. రెండోది, మీరు ఏదో తెలంగాణలో మేమేం చేయలేదంటున్నారు, మరి మీరెందుకు పోటీ చేయలేదు సార్? రాజశేఖర్ గారు మీరెందుకు పోటీ చేయలేదు మరి తెలంగాణలో? రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని అక్కడ కూడా మీరు చెప్పాల్సింది. మరి మీరు మమ్మల్ని అడగటం కాదు సార్, మీరెందుకు పోటీ చేయలేదు ఆ రోజున? నెక్స్ట్ ఇంకొక విషయం అడుగుతున్నా, ఇవాటి రోజున 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు నిలదీయండి, తప్పనిసరిగా నిలదీయండి, మేము కూడా నిలదీస్తాం. అందులో జరిగినటువంటి అన్యాయం ఏదన్నా ఉండేటట్లయితే డెఫినెట్ గా దాని మీద మనం మాట్లాడదాం. ఆయన అవినీతి చేస్తున్నట్టయితే ఆయనే చెప్పుకున్నాడు, ఇసుకలో అవినీతి జరిగింది, జన్మభూమి కమిటీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి గారే చెప్పుకున్నాడు. అప్పుడు మేము ఎట్టి పరిస్థితులను కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలకి 100 పాటల్లా. ఎట్ ద సేమ్ టైం మీరు ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి గారిని ఏదో మేము ఇది చేసినట్టుగా మాట్లాడకండి.
ఎందుకంటే ఆయన పథకాలన్నింటినీ సోనియా గాంధీ గారు ఒప్పుకుంది అంటున్నారు మీరు. Right. అటువంటిప్పుడు ఇంకేముంది, సోనియా గాంధీ గారికి ఇంపార్టెన్స్ Right. ఇచ్చింది. సుందరరావు కాబట్టి ఆయన శర్మ గారు. తప్పనిసరిగా అవన్నీ అమలు పరిచాడు. శర్మ గారు. ఇంకొకటి ఆ, సార్ శర్మ గారు, ఇప్పుడు సార్. ఇదంతా సరే పక్కన పెట్టి మనం ఒక్కటి మాట్లాడుకుందాం. పార్టీలకు అతీతంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో. విజిబుల్గా ఈ 2.5 లక్షల కోట్లు అంటే తక్కువ డబ్బు కాదండి, రేపు ప్రజలు కట్టాల్సి వస్తుంది. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి విజిబుల్గా ఎటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినవి? అసెట్ ఏమన్నా క్రియేషన్ ఏమన్నా జరిగిందా, లేదా ప్రజలకు అంత పెద్ద ఎత్తున ఏమన్నా మేలు జరిగిందా, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినా, ఇట్లాంటివన్నా మాట్లాడుకోవాలి కదా శర్మ గారు. తప్పనిసరిగా నిజం సార్ అమర్ గారు. దాని మొన్న శ్వేతపత్రాలు ఎట్లయితే ప్రచురించారో, ఇవాళ ఎంత అప్పు తెచ్చారో, ఆ అప్పుకి ఏమి ఎసెట్స్ క్రియేట్ చేశారో, లేదా ఏ సంక్షేమ పథకాలకి వాటిని ఖర్చు పెట్టారో, దేనికోసం చేశారనేటువంటి శ్వేతపత్రాన్ని డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అడుగుతుందండి, డిమాండ్ చేస్తాం. దాంట్లో అనుమానం ఏమీ లేదు, అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే ఒకటేంటంటే ఇవాళ పెన్షన్లను పెంచాడు, పెంచిన దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందే కొన్ని చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేశారు, 10% రిజర్వేషన్లు తెచ్చారు. 10% రిజర్వేషన్లు తెచ్చేసరికల్లా అది ఎలక్షన్ గిమిక్కో కాదు, ఏదైనా కానీ అది కూడా ఎలక్షన్ గిమిక్ అంటున్నాం, దాన్ని కూడా ఎలక్షన్ గిమిక్ అనే అంటున్నాం. చంద్రబాబు ఎన్నికల ముందు చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా ఎలక్షన్ గిమిక్స్ అంటున్నారు. శర్మ గారు ఒక్క పాయింట్, శర్మ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు 2000 ఎలక్షన్ల ముందు పెంచినా అప్రిషియేట్ చేయాలని. ఇక్కడ అప్రిషియేషన్ కాదండి, ఒక నాయకుడి యొక్క చిత్తశుద్ధి అంటున్నాం మేము. మీరు ఇప్పుడు 2000 పెంచానంటున్నారు, ఇది ఎన్ని రోజులు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? ఇదే ప్రభుత్వం సార్. శర్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఇదే చంద్రబాబు గారి ప్రభుత్వం సార్. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఇదే చంద్రబాబు గారు మరి పెన్షన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో హైకోర్టు మెట్లెక్కిచ్చారు సార్. ఇదే అవ్వతాతల్ని పెన్షన్ కోసం, అయ్యా మేము బతికే ఉన్నాము, మాకు పెన్షన్లు ఇవ్వండి మహాప్రభు అని హైకోర్టు మెట్లెక్కిచ్చారు సార్. అలాంటి మెట్లెక్కించిన వ్యక్తి ఈ రోజు పెంచుతున్నాడంటే మనకి అనుమానం రావట్లేదు సార్. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పండి, పెద్దలు మీకు అరే హైకోర్టు ఒక పింఛన్ కోసం సార్, బతకడం కోసం పెన్షన్ అంటే హైకోర్టు మెట్లెక్కిస్తారా సార్? తూర్పుగోదావరి జిల్లా మీకు బొబ్బర్లంక గ్రామం కూడా ఉంది, అది ఎంత దారుణం సార్ మీరు చెప్పండి. అలాగే రాజశేఖర రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన అంటున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు పాలన గురించి చంద్రబాబు గారు బాబాయి ఒక పత్రికలో అయ్యా రాజశేఖర రెడ్డి గారిలా పాలన చేయని చంద్రబాబు గారు అన్నారు, కానీ కాంగ్రెస్ లాగా పాలన చేయమని అనలేదు సార్. అంటే ఒక ఇన్పుట్ ఇస్తున్నాను నేను ఇక్కడ మీకోసం. అంటే పరిపాలన ఆ రకంగా ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండండి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆయన సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. నవరత్నాలు ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి చెమటలు పట్టి చెమటలు కక్కిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, వైఎస్ఆర్సీపీ అనరు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అంటారు. రైట్, థ్యాంక్ యూ మాలకొండ గారు. మీరు చెప్తున్నారు, సమయం అయిపోయింది మనకు. ఫైనల్ గా మాలకొండ గారు ఫైనల్ ఏంటి చెప్పండి మీరు, వెరీ బ్రీఫ్. సార్ అక్కడ మాట్లాడుతున్నటువంటి పెద్దలకి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మోడీ గారు ఎలక్షన్ ముందు పెట్టినా, ఇవాళ పెట్టినా, రేపు పెట్టినా చట్టబద్ధత కల్పిస్తూ తీసుకొచ్చి పెట్టారు. మీరు ఇక్కడ పింఛన్లు పెంచినా, లేకపోతే పాత యొక్క పథకాల గురించి మాట్లాడినా, మీరు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ వ్యవస్థ లేకుండా, పెట్టుబడులు లేకుండా ఎలక్షన్ వాగ్దానాలు చేయడం అనేది ప్రజలను మభ్యపెట్టినట్టు అవుతుంది. థ్యాంక్ యూ మాలకొండ గారు. ఒకసారి కృష్ణ కుమార్ గారితో మాట్లాడదాం. అప్పటి వారితో మాట్లాడలేదు మనం, మళ్ళా చివరగా కృష్ణ కుమార్ గారితో మాట్లాడదాం. మాలకొండ గారు, ఐ గాట్ యువర్ పాయింట్ అండి. కృష్ణ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు అందరి వాదనలు వింటున్నారు మీరు, ఫైనల్ ఏమిటి? మాలకొండ గారు ప్లీజ్ వెయిట్, మాలకొండ గారు ప్లీజ్ వెయిట్, మాలకొండ గారు ప్లీజ్ వెయిట్, మాలకొండ గారు ప్లీజ్ వెయిట్. కృష్ణ కుమార్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు చేసినా, మోడీ గారు చేసినా, మరొకరు రేపు పొద్దున్న ఇంకొకరు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా ఒక క్లియర్ కట్ డివిజన్ ఉండాలి. అది ఏంటంటే సంక్షేమం వేరు, సంతర్పణ వేరు. సంక్షేమం దృష్టిలో పెట్టుకు చేస్తే అవి అమలవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేసేటు అంటే సంక్షేమం కాబట్టి అమలయ్యాయి. నువ్వే సంతర్పణ చేద్దాం అనుకుంటే చేయలేవు. సంతర్పణ చేయాలనుకుంటే అక్కడ నిబంధనలు అనుగుణించవు, అక్కడ డబ్బులు ఉండవు, ఏవి ఉండవు, ఏ పొద్దు ఉండదు. రేపు పొద్దు నువ్వు హామీ ఇస్తావు, హామీలాగే ఉండిపోతుంది, పక్కదారులు వెతుకుతావు. అందుచేత సంతర్పణ వేరు, సంక్షేమం వేరు. మీరు అది కూడా స్పష్టంగా ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారా, వారిచ్చారా, వీరిచ్చారా అని వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటారు. అది కాదు ఇక్కడ కావాల్సింది.
మీరు నిజంగా చెయ్యాలి అని అనుకుంటే మీరు సంక్షేమానికి సంతర్పణకి తేడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈవేళ ఎవరైనా సరే, అది ఎవరు చేసినా సరే, ఎన్నికల ముందు ఇలాంటి లేనిపోని హామీలు ఇవ్వడం, అది ఖచ్చితంగా ఓట్ల కోసం కొనుక్కోవడం కోసం, సర్కారీ సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం అంటారు. రైట్, కృష్ణ కుమార్ గారు చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే నవరత్నాలు ఇది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం సార్. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఈ విధంగా సర్కారీ సొమ్ముతోటి ఓట్లు కొనుక్కోవడం ప్రతిపక్షాలకున్న అవకాశాలను పాడు చేసినట్టే. Right, sir. అదీగాక సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, వ్యక్తుల పేర్లతోటి, అధికారంలో ఉన్న వ్యక్తుల పేర్లతోటి పథకాలు ఉండకూడదని. అందుచేత ఎవరైనా సరే ఇవాళ ఇమీడియట్గా ఇవాళైనా ఎలక్షన్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ చంద్రన్న కానుకలు, పుల్లన్న కానుకలు ఆపేయాలి. రైట్ సార్. కావాలంటే ముఖ్యమంత్రి కానుకాన్ని పెట్టండి. రైట్ సార్. చంద్రన్న జేబులోంచో పుల్లన్న జేబులో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది మనకు. ఫైనల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నవరత్నాలు పార్టీ ఎలక్షన్ తో సంబంధం లేకుండా, Okay, thank you, sir. పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతోటి, మతాలు, ప్రాంతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి అవసరమే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ రెడ్డి గారికి, కృష్ణకుమార్ గారికి, సుందరామ శర్మ గారికి, అట్లాగే మాలకొండయ్య గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. గత 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అని చెప్తూ ఉన్నారు. ఈ 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు అని అడిగే ఒక హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే ఉంటుంది. అది పక్కన పడేసి నా 4.5 సంవత్సరాల్లో చేసింది ఏమిటో చెప్పకుండా ఈ 2-3 మాసాల కాలంలో ఏమి ఇస్తాం, ఏం చేస్తామని చెప్పడం అనేది ఖచ్చితంగా ఎలక్షన్ జిమ్మికే అని అంటున్నారు. అందుకే నిన్ను నమ్మం బాబు అనే ఒక నినాదం కూడా వచ్చింది. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి పోతున్నది. ఏదేమైనా కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది. ఇది ప్రజల డబ్బు. అప్పులు తెచ్చినా రేపు తీర్చాలంటే మళ్ళీ ప్రజల డబ్బుతో తీర్చాలి. అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి, అధికార పక్షం ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ అవుట్.